Classification of the phylum Arthropoda. Phylum Arthropoda is classified into three subphyla. Phylum, subphylum. Three subphylum. ఒకటి Trilobita and Cheliceratta. Trilobita, Cheliceratta. Very important. Trilobita, Cheliceratta, Cheliceratta and Mandibulata. Trilobita, Cheliceratta, Mandibulata. Trilobita, Cheliceratta, Mandibulata. చూడండి ట్రైలోబీటాకు ఎగ్జాంపుల్ చూడండి. ఇది ఫాజిల్. ట్రైలోబీటా ఇది సబ్ఫైలం 1 అనమాట. సబ్ఫైలం 1లో 1 అయ్యేటువంటి ట్రైలోబీటా. ఇవి ఏంటివి? ఎక్స్టింక్ట్ మెరైన్ ఆర్థ్రోపోడాస్. అంటే ఏంది? అంతరించిపోయిన సముద్రపు ఆర్థ్రోపోడాస్. అపెండేజెస్ ఆర్ న్యూమరస్, సిమిలర్ అండ్ బైరామస్. వాటి యొక్క కాళ్ళు ఎలా ఉంటాయి? న్యూమరస్, సిమిలర్ అండ్ బైరామస్. బాడీ ఈజ్ డివైడెడ్ ఇంటూ మీడియన్ అండ్ 2 lateral lobes. గుర్తుపెట్టుకోండి, మీడియన్. బాడీ ఈజ్ డివైడెడ్ ఇంటూ మీడియన్, lateral lobes ఇటుపక్క lateral lobes by 2 prominent longitudinal furrows. గుర్తుపెట్టుకోండి, by 2 longitudinal furrows. Hence the name is called the Trilobita. లోబ్స్ ఏమో ఇదొక లోబు కానీ 1, 2 ఉంది. అదనమాట వాడు చెప్పేది. ఓకే, మీరు బాగా దీన్ని చూస్తే అర్థమవుతుంది. నెక్స్ట్, ట్రైలోబీటా ఎక్స్టింక్ట్ మెరైన్ ఆర్థ్రోపోడా. అపెండేజెస్ ఆర్ న్యూమరస్, సిమిలర్ అండ్ బైరామస్. బాడీ ఈజ్ డివైడెడ్ ఇంటూ మీడియన్ 2 lateral lobes by 2 prominent longitudinal furrows. Hence the name Trilobita. Example, Triarthras. గుర్తుపెట్టుకో, Triarthras. Dalmantis. Arthras. Diarthras. Dalmantis. Triarthras, Dalmantis. Triarthras, Dalmantis. గుర్తుపెట్టుకోండి, Triarthras, Dalmantis. Triarthmas, Dalmantis. చూడండి, సబ్ఫైలం సిలెంటిరేటా. సిలెంటిరేటా కాదండి, సీలిసిరేటా. చూడండి, సబ్ఫైలం 2వది సీలిసిరేటా. దీని కింద క్లాస్ ఏమంటారంటే ఐఫోసురా. ఓకే, ఐఫోసురా ఇదొకటి. తర్వాత ఆర్కినిడియా 2. 3 సబ్ఫైలంలో మ్యాండిపులేటా కింద ఐరన్ ఉన్నాయి, క్రస్టేషియా ఉంది, తర్వాత సీలోపోడియా ఉంది, తర్వాత డిప్లోపోడియా ఉంది, ఇన్సెక్టా ఉంది. 4 ఉన్నాయి. ఓకే, దీని కిందేమో 2 క్లాసెస్. ఇది దీని కింద ఏది? మ్యాండిపులేటా కింద 1, 2, 3, తర్వాత ఇన్సెక్టా ఉంది. ఓకే, ఇన్సెక్టా ఉంది. సబ్ఫైలం సిలిసిరేటా. బాడీ కన్సిస్టింగ్ ఆఫ్ an anterior 6-segmented cephalothorax or prosoma. Body consisting of an anterior 6-segmented cephalothorax and prosoma. A posterior 13-segmented abdomen. Or opistosoma. చూడండి, ఇక్కడ ఏమన్నా opistosoma ఎక్కడ ఉందా? ఇక్కడ ఇవ్వలే. రైట్. బాడీ కన్సిస్టింగ్ ఆఫ్ an anterior 6-segmented cephalothorax, prosoma. A posterior 13-segmented abdomen, opistosoma, which is further divided into mesosoma. ఇది మెసోసోమా.
మెసోసోమా అండ్ మెటాసోమా. మెసాసోమా అండ్ మెటాసోమా. ప్రోసోమా ఎలా కనపడుతుంది? బియర్డ్స్. ప్రోసోమా ఎలా కనపడుతుంది అంటే 6 pairs of appendages. 6 pairs of appendages. The first pair is modified for feeding Chelicerae. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పెయిర్ ఈజ్ మోడిఫైడ్ ఫర్ ఫీడింగ్ Chelicerae. యాంటీనా అండ్ జావా మ్యాండిబుల్స్ ఆర్ ఆబ్సెంట్. యాంటీనా ఉండదు, జావా ఉండదు. అంటే జావా అంటే మ్యాండిబుల్స్ ఉండవు దీంట్లో. రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఏంటివంటే బుక్ గిల్స్, బుక్ లంగ్స్ అండ్ ట్రాకియా. బుక్ గిల్స్, బుక్ లంగ్స్ అండ్ ట్రాకియా. ఇక్కడేమో వేరు వేరే అని ఇచ్చినాడు. ఇంతకుముందు చదివితే బుక్ లంగ్స్ ఆర్ అని ట్రాక్ ఇచ్చినాడు, 2 ఒకటని ఇచ్చినాడు. సబ్ ఫైలం Chelicerae. Body consisting of an anterior 6-segmented cephalothorax or prosoma, a posterior 13-segmented abdomen or opistosoma, which is further divided into mesosoma and metasoma. ఇదే డివైడ్ అయింది, మెసోసోమా, మెటాజోమా. ప్రోసోమా ఇది పైన. ప్రోసోమా బేర్ 6 pairs ఆఫ్ ది అపెండేజెస్. సో ఈ పై భాగంలో తలకాయ ఉందనుకో, దీంట్లో 6 pairs ఉన్నాయి, 6 pairs ఆఫ్ అపెండేజెస్. ఫస్ట్ పేర్ ఈజ్ మోడిఫైడ్ ఫర్ ఫీడింగ్ Chelicerae. Antenna and jaws mandibles are absent. Respiratory organs are book gills and book lungs and trachea. The subphylum Coelenterata is classified into 2 classes, namely Iphosura. ఏమంటారు? Iphosura class, Iphosura and Archinida. Iphosura, Archinida. Iphosura, Archinida. Iphosura, Archinida. Okay, Archinida. Iphosura and Archinida. సో చూడండి, దీంట్లో Chelicerae క్లాస్ 2లో దీంట్లో ఒకటి. సో ఇది చూడండి, ఐఫోసురా అనేటువంటి మెరైన్ ఎనిమల్స్ అంటే సముద్రపు జీవులు. సో విత్ బ్రాంకిల్ రెస్పిరేషన్ అంటే ఊపిరితిత్తులు ఉంటాయంట దానికి. సముద్రపు జీవులు, వాటి లోపల బ్రాంకియల్ రెస్పిరేషన్ ఉంటుంది. ఇంక్లూడ్స్ ది బోత్ ఎక్స్టింక్ట్ అండ్ ఓన్లీ 3 genera ఎక్స్టాంట్ లివింగ్ ఎనిమల్స్ అంట. దీంట్లో ఎక్స్టింక్ట్ ఉన్నాయి అంటే చనిపోయినవి ఉన్నవి, అంతరించిపోయినవి, మరియు ఓన్లీ 3 genera ఆఫ్ ది ఎక్స్టాంట్ బతికినవి ఉన్నాయి. ప్రోసోమా అంటే ముందు భాగము దేంతో కవర్ అయింది? ఈజ్ కవర్డ్ బై ఏ బ్రాడ్ హార్స్ షూ షేప్. గుర్తుపెట్టుకోండి, బ్రాడ్ హార్స్ షూ షేప్డ్ కరాపేసి అపియర్స్ ఏ పెయిర్ ఆఫ్ Chelicerae. గుర్తుపెట్టుకోండి, ఇది ఏముంటుందంటే ఫస్ట్ ఒక జత Chelicerae ఉంటుంది, మరియు 4 జతలు 4 pairs ఆఫ్ ది వాకింగ్ లెగ్స్ అండ్ 1 pair. 4 pairs ఆఫ్ వాకింగ్ లెగ్స్ అండ్ 1 pair ఆఫ్ ది పుషింగ్ లెగ్స్. 4 pairs ఆఫ్ వాకింగ్ లెగ్స్ అండ్ 1 pair ఆఫ్ పుషింగ్ లెగ్స్. ఇవి 1, 2, 3 ఇవన్నీ కలిపి ఈ చిప్పలో ఉంటాయి. ఏది? హార్స్ షూ షేపు. అంటే ఎలా అంటే ఇప్పుడు ఇది ఉంది, దీని లోపల ఉంటాయి అనమాట మొత్తం అన్నీ. ఏ పెయిర్ ఆఫ్ Chelicerae అండ్ 4 pairs ఆఫ్ వాకింగ్ లెగ్స్, 1 pair ఆఫ్ పుషర్స్ లెగ్స్. నెక్స్ట్ ఇప్పుడు ఈ అబ్డామిన్ ఒపస్టిమా అనేది మిసోజోమాకి డివైడ్ అయింది, మెటాజోమా చూద్దాం. దీంట్లో మిసోజోమా బేర్ 6 pairs ఆఫ్ అపెండేజెస్. ద ఫస్ట్ పేర్ ఈజ్ ఫ్యూజ్డ్ టు ఫార్మ్ ది జెనైటల్ ఓపర్కులం. సో 6 pairs ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ పేర్ మాత్రం జెనైటల్ ఓపర్కులం అండ్ 5 pairs ఆర్ మోడిఫైడ్ ఇంటూ బుక్ గిల్స్. మెటాజోమం ఎండ్స్ ఇన్ టెల్సాన్. మెటాజోమా ends in telson. Development includes trilobita larva. Development includes the trilobita larva in lumulus. Mesozoma bear 6 pairs of appendages. దాంట్లో మొదటి పేరు ఈజ్ ఫ్యూజ్డ్ టు ఫార్మ్ ది జెనైటల్ ఓపర్నికులం. ఫస్ట్ పేర్ 2 ఫ్యూజ్ అయిపోయి ఏ విధంగా ఏర్పడినాయి? జెనైటల్ ఓపర్నికులం. మిగతా 5 pairs మోడిఫైడ్ అయిపోయి బుక్ సంఖ్య మారిపోయినాయి. అదే మెటాజోమా ఎండ్స్ ఇన్ టెల్సాన్ అంటే ఇదే. తర్వాత డెవలప్మెంట్ ఇంక్లూడ్స్ ది ట్రైలోబైటా లార్వా. అంటే ఇది ఇండైరెక్ట్ అనమాట. ఇది డెవలప్మెంట్ ఇండైరెక్ట్.
ఇన్ లైములస్. ఓకే, లైములస్ కింగ్ కార్బ్ ఏ లివింగ్ ఫాజిల్. లైములస్ కింగ్ కార్బ్ ఏ లివింగ్ ఫాజిల్. నెక్స్ట్ ఆర్క్నిడా. ఆర్క్నిడా ఆర్ టెరిస్టియల్. ఆర్క్నిడా టెరిస్టియల్. ఇప్పుడు దీంట్లో ప్రోసోమా అంటే ముందు భాగం ఏ పెయిర్ ఆఫ్ సిలిసిరే. సేమ్ టు సేమ్ ఎలాగా దీని మాదిరి పెయిర్ ఆఫ్ సిలిసిరే ఉంది. అవును, పెయిర్ ఆఫ్ సిలిసిరే అంటే ఏ పెయిర్ ఆఫ్ ది పెడి పాల్పి అండ్ 4 pairs ఆఫ్ ది వాకింగ్ లెగ్స్. ఒక జత, మళ్ళీ నెక్స్ట్ ఇంకో జత, తర్వాత వచ్చేసి ఇది 4 జతలు. ఒక జత ఒక జత ఒక జత అంటే ఇది మొత్తం 6 జతలు. మొత్తం దీంట్లో ప్రోసోమా అనే పార్ట్లో ఉన్నాయి, ఈ భాగంలో ఉన్నాయి. సో mesosomal appendages are modified into book lungs. 4 pairs of posterior abdominal appendages are modified into sphincters. Okay, sphincters in spiders. 4 pairs of posterior abdominal appendages are modified into sphincters in spiders. Respiratory organs are book lungs, scorpion and some spiders. Trachea సమ్ స్పైడర్స్ లేదా బోత్. బుక్ లంగ్స్ అండ్ ట్రాకియా ఉంటే బోత్ ఉంటే సమ్ స్పైడర్స్. రెస్పిరేటరీ పిగ్మెంట్ ఈజ్ కాపర్ కంటైనింగ్ హిమోసైనిన్. ఎస్క్రిటరీ ఆర్గాన్ ఆర్ మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్ అండ్ కోయాక్స్ గ్లాండ్. డెవలప్మెంట్ ఈజ్ డైరెక్ట్. స్కార్పియన్స్ ఆర్ వివిపారస్ అంటే పిల్లలు ఉంటాయి అన్నమాట. అంటే చూడండి, ఇక్కడ వివిపారస్ అంటే తేలు చూస్తే తేలు పిల్లల్ని పుడుతుంది అదనమాట. ఎగ్జాంపుల్ పాలం నైసెస్ స్కార్పియన్. పాలం NASS స్కార్పియన్. తర్వాత ఎరానియా స్పైడరు. తర్వాత సార్కోప్టీస్ ఇచ్ మైట్ అంటే తలపేను. సార్కోమిడ్స్ ఇచ్ మైట్. పాలం నియసెస్ స్కార్పియన్, అరానియా స్పైడరు, సార్కోమిడ్స్ ఇచ్ మైట్. ఇది మాత్రం టెస్లాన్. ఈ చిప్ప మొత్తము ఏమంటారు దీన్ని? ప్రొసోమా అంటారు. ప్రొసోమా చూడండి, ఇది హార్స్ షూ షేపు. దీన్ని ఏంటారంటే కరాపాసి. ఈ స్కార్పియన్ బట్ ఇది మళ్ళీ తర్వాత రికార్డ్ చేస్తుంది ఇది.